మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో మందుల కొరత. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ 100 పడకల వైద్యశాల నందు మందుల కొరత ఉండడంతో వైద్య సేవల కోసం వచ్చిన రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీ విషయమై సంబంధిత వైద్యాధికారులను మరియు ఎన్సిడి మేడం గీతా గారిని వివరణ కోరగా గత మార్చి నెల నుండి మందుల కొరత ఉన్నారని, పై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని, ఇప్పటి వరకు కోరుతూ ఉన్న మందుల్లో సరఫరా చేయడం లేదని తెలియజేశారు. మీకేమైనా అవసరం ఉంటే రెడ్డిపల్లి సెంటర్ కు వెళ్లి తీసుకోమని తెలియజేస్తున్నారు. ఇలా మందుల కొరత ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి నమ్ముకుని వచ్చిన రోగులు నిరుత్సాహపడుతూ ఆసుపత్రికి రావటానికి భయపడుతున్నారు. ప్రైవేటుగా మందులు కొనలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి తక్షణమే స్పందించి మందుల కొరత లేకుండా చూడాలని ఆసుపత్రికి వస్తున్న రోగులు జిల్లా వైద్యాధికారిని పేషెంట్ల తరపు వారు కోరుచున్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎందు మందుల కొరత ఉందని చెప్పేసి వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ సంబంధిత అధికారులని అడిగితే ఎలాంటి పొంతన లేని సమాధానాలు ఇవ్వడమే కాకుండా వేరే చోట నుండి కొనుక్కొచ్చుకోండి మీరు అని చెప్పేసి తప్పుడు సమాచారాలు ఇవ్వడము, ప్రభుత్వ ఆసుపత్రికి రావడం దేనికోసము, డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నాము. ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉండడం మూలంగా చాలా ఇబ్బంది పడుతున్న పేషెంట్ల పైన సంబంధిత అధికారులు ఎలాంటి బాధ్యత రహితంగా లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి నేడు జిల్లా వైద్యాధికారిని కోరడం జరుగుతున్నది. వెంటనే ఇలాంటి మందుల కొరత లేకుండా జిల్లా వైద్యాధికారి ఈ కొరతని తొందరగానే తీర్చాలని చెప్పేసి జిల్లా అధికారిని మేము కోరడం జరుగుతున్నది. నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అవకతవకలు చాలా ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా ఇక్కడికి వస్తున్న పేషెంట్లకు వైద్యులు ఇస్తున్న వైద్య సేవల్లో మందుల కొరత ఉండడం మూలంగా ప్రైవేట్గా కొనుక్కొని రమ్మని చెప్పడంతో ప్రైవేట్గా ఎలాంటి డబ్బులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేటులో కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్న వాళ్లకు చాలా కష్టకరంగా ఉంటుంది. కనుక ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి చొరవ చూపి సంబంధిత అధికారులతో నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మందుల కొరత లేకుండా చూడాలని చెప్పేసి చుట్టుపక్కల ఉంటున్న మండలాల్లో నుండి గ్రామాల నుండి ఈ 100 పడకల ఆసుపత్రిలో మందుల కొరత ఉంది అంటే ఇదొక సిగ్గుచేటుగా భావిస్తున్నాం. దయచేసి డిఎంహెచ్ఓ గారు ఈ యొక్క 100 పడకల ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా వైద్యుల సేవ మంచిగా జరిగే విధంగా చూడాలని, పేషెంట్ల విషయంలో మంచి మెరుగైన చికిత్స చేయించాలని చెప్పేసి మేము అధికారిని కోరుతున్నాం. కనుక తప్పకుండా చేస్తానని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.